ఓకే, అంటే కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో సక్సెస్ కొట్టారు, హ్యాట్రిక్ అంటే సక్సెస్ పరంగా, అండ్ సినిమా ఇది కమ్బ్యాక్ సక్సెస్ అని అనుకోవచ్చు. అనుకోవచ్చు ఆబ్వియస్ గా. అన్న ఒకప్పుడు జగన్ ఉండే, అతను కొంచెం కొన్ని టికెట్ల ప్రైస్ పెట్టడం వల్ల ఎంత న్యాయం చేస్తారో అంత అన్యాయం చేస్తారో తెలుసు మీకు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రకి మనోడే, తెలంగాణ మన మ్యాక్సిమం మన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇగో ఇప్పుడు మనం మాట్లాడేది ఎట్లుంటుంది అంటే, రికార్డ్స్ అవన్నీ మనం బ్రేక్ చేస్తాం అంతే. తెలంగాణ ఆంధ్ర ఈ రెండు మేము కళ్ళు చూపిస్తాం అంతే. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ అనుకోవచ్చు? కలెక్షన్ అవన్నీ నేను అనవసరం అన్న, అవన్నీ నెసెసరీ, నేను పట్టించుకోను. స్క్రీన్ మీద చూసానా, మా బాబుని చూసానా, ఎగిరేసానా అంటే కావాలని బట్టలు చింపేసి ఇట్లా ఎగిరేస్తాం అంతే అంతే. టీజరు, ట్రైలర్, సాంగ్స్ ఎట్లా అనిపించినాయి? అన్న స్క్రీన్ మీద కనిపిస్తే మా బాబు ఎక్కడో ఉంటాడు అన్న అంతే. టీజర్ దాకా ఒకలాగా వచ్చింది, ట్రైలర్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అందరికి పెరిగిపోయినాయి. అది ఆబ్వియస్లీ అన్న, అది ఆబ్వియస్లీ ఐఎఫ్ రికార్డ్ ఓకేనా. ఎవరో ఎందుకు ముందు వచ్చారు కదా, నక్కలు ఉన్నారు కదా, నక్కలు వింటున్నారా, నక్కలు ఉన్నారు కదా, ఆ నక్కలకే చెప్తున్నాం 48 మిలియన్ 48 minutes కొట్టాను within 24 hours. అది పాలిటిక్స్ అయినా ఆయనకి తిరిగేలేదు 100% స్ట్రైక్ రేట్. పాలిటిక్స్ లో ఎలా తొక్కుకుంటూ ముందుకెళ్ళాడు, ఆతాపాతాలను తొక్కేస్తా అన్నాడు, అలాగే సినిమాలో అందరిని తొక్కుకుంటూ వెళ్తాడు మా కళ్యాణ్ బాబు. లాస్ట్ ఒకటేస్తాను టీఎఫ్ఐ లోనా, తెలుగు రాష్ట్రకైనా, తెలంగాణ రాష్ట్రకైనా, అన్నిటికీ ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్ అంతే.